నమస్కారం అండి. డాక్టర్ విజయ ఛానల్‌కి స్వాగతం. జాలాది విజయ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో ఒక అద్భుతమైన నటుడు. ఎందుకంటే మనం చిన్నప్పుడు దెయ్యాలు అంటే భయపడతాం. అంతేకాదు కత్తిసామి యుద్ధాలు చేయాలి అని అంటే మనకి ఎన్టీ రామారావు గారి తర్వాత కాంతారావు గారు. కాంతారావు గారి తర్వాత ఆ పాత తరానికి ఈ కొత్త తరానికి వారధిగా మిగిలి ఉంది మన ప్రముఖ నటులు నరసింహరాజు గారు. మీ అందరికీ తెలిసే ఉండాలి. జగన్మోహిని సినిమాలో దెయ్యం వచ్చి పొయ్యిలో కాలు పెట్టి అన్నం వండేది. సార్ ఇలా అంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సినిమాలో ఆ సీరియల్ చూసుకుంటే చాలా భయపడతాం. స్వర్గసీమ సినిమాలో పిసి రెడ్డి గారి డైరెక్షన్ లో స్వర్గసీమ సినిమా దగ్గర నుంచి ఆ తర్వాత మంచి మంచి సినిమాలు 17 సినిమాలు విఠలాచార్యుడు గారి డైరెక్షన్ లో 17 సినిమాలు పూర్తి చేసి శివరంజని పాట మనందరికీ గుర్తే ఉంటుంది. శివరంజని అద్భుతమైన శ్రీవిద్య గారు, నరసింహరాజు గారు ఆ పాట ఈ రోజు కూడా ఎవర్ గ్రీన్ పాటలు. అంతేకాదు ఇంకా నీడలేని ఆడది ఎన్నో సినిమాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం ఆ పాటల కోసం ఒక్కసారి నరసింహరాజు గారిని మీకు పరిచయం చేయాలన్న నా ఆశ, ఆలోచన. ఎందుకంటే ఇప్పటి వరకు జాలాది గారు పాటలని 1800 పాటలని నేను మీకు విశ్లేషించాలి అన్న ఆలోచనతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. జాలాది విజయ ఛానల్ అండి. కాకపోతే జాలాది గారికి, నరసింహరాజు గారికి మద్రాసులో ఉండే వాళ్ళ మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు వీటన్నిటినీ సార్ సినిమాల కోసం తెలుసుకోవాలన్న ఒక ఆలోచనతో, మీకు తెలియచెప్పాలన్న ఒక ఆలోచనతో, ఒక కవులు కళాకారులు అంటే ఈశ్వరాంశ సంభూతులు, అలాంటి ఈశ్వరాంశ సంభూతులైన ఒక గొప్ప కళాకారుని మీకు పరిచయం చేయాలన్న ఒక ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. స్వాగతం 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 రాజు గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే తేజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మంచి ఆర్టిస్ట్ రవితేజ గారు 60 సినిమాలు, తర్వాత కొన్ని 30-40 సీరియల్స్ కూడా యాక్ట్ చేశారు రవితేజ గారు. మీకు మరో విషయం చెప్పాలి, సార్ 100 సినిమాలకు పైగా యాక్ట్ చేయడమే కాదండి, ఒక 60 సీరియల్స్ కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఏ ఛానల్ అయినా మీరు పెట్టండి, దాంట్లో మనకు కనిపించి మన తెలుగు వారి జెండాని, పతాకాన్ని ఎగరవేస్తున్న, చెన్నైలో ఎగరవేస్తున్న ఏకైక కళాకారుడు ఎవరంటే మన నరసింహరాజు గారనే చెప్పుకోవాలి. నేను మొట్టమొదటిగా మిమ్మల్ని అడిగేది, జాలాది గారికి మీకు ఉన్న పరిచయం ఒకసారి మా ఛానల్కి. తప్పకుండా. జాలాది గారిని నేను ఫస్ట్ టైం నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసింది పిసి రెడ్డి గారు, అలాగే కేఎస్ రెడ్డి గారు డైరెక్టర్స్ వారు పరిచయం చేశారు. అంటే వారి సినిమాల్లో ఎక్కువగా వీరు రాస్తూ ఉండేవారండి. సో ఆ విధంగా నేను పరిచయం జరిగింది. అలా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కూడా చూశానండి. అప్పుడు మీరు చిన్నపిల్లగా ఉండేవారు. మీరు మీ చేత్తో నాకు కాఫీ ఇవ్వడం కూడా నాకు గుర్తుంది. ఆయన రాసినటువంటి పాటలు మనకే కాదు అందరికీ కూడా చాలా బాగా తెలుసు ఎటువంటి పాటలు వారు రాశారు అనేది. నేను ఇప్పుడు కూడా వారితో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదండి, ఎందుకంటే వారు చెప్పిందంతా వింటూ ఉండేవాడిని. పెద్దలందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు. పూర్వం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంచిగా అభిమానంతో చూసేవారంటే కొత్త ఆర్టిస్టులు మేము వెళ్ళాము అప్పుడు కొత్త ఆర్టిస్టులని మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా జాలాది గారితో ఆయన ఆప్యాయంగా, ఆయన చూస్తే సొంత ఇంట్లో ఉన్నట్టు సొంత మనిషిని చూసినట్టుగా ఉండి ఎప్పుడూ వెళుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన అంటే మాట్లాడకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనసులో మంచి భావాలు ఉండొచ్చు, కానీ ఆ నవ్వుతూ పలకరించి రావయ్యా రా కూర్చో ఏంటి ఎలా ఉన్నావు అది అని పలకరించడంతో మనం దగ్గర అనుకుంటాం. ఆ మంచి భావంతో ఉండి పెద్దగా పలకరించకపోయినా ఉన్నారు, చాలామంది ఉంటారు. కానీ వీరు ఎక్కువగా మనం అట్రాక్ట్ అవుతాం కదా ఈ విధంగా. సో అటువంటి వ్యక్తి చాలా ప్రజలకి దగ్గరగా ఉండే భాషతో, చక్కటి కవిత్వంతో, చక్కటి పాటలు
వ్రాసే వాళ్ళు ప్రథములని చెప్పొచ్చు జాలాది గారిని. నాకు చాలా ఇష్టలు. నేను అందుకే సో వారి పేరున మీరు ఈ ఛానల్ అనేది ఇప్పుడు ఇక్కడికి రావటం కూడా ఈ విశాఖపట్నం అనే ఇక్కడికి రావటం మీరు పిలవటం వల్ల జాలాది గారు పుత్రికారత్నం అయినటువంటి విజయమ్మ గారు మీరు పిలవటం వల్ల మీరు పరిచయం చేసిన రమేష్ గారు కూడా చాలా మంచి వ్యక్తి కావడంతో ఇక్కడ కళ గురించి కళ ఒక 20 సంవత్సరాలుగా ఇక్కడ లేకుండా ఉండి మళ్ళీ పునర్జీవనం అదే చేసుకున్నటువంటి సందర్భంలో మమ్మల్ని పిలిచిన వెంటనే రావటానికి ఏంటంటే ముఖ్యంగా మీరంటే మా జాలాది గారు. మా జాలాది గారు అంటే ఇప్పుడు లేరు కాబట్టి మిమ్మల్ని చూస్తే ఆయన్ని చూసినట్టే మాకు ఉంటుంది. మీరు కూడా అలాగే నవ్వుతూ పలకరిస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు, సో ఆదరిస్తారు. అదే నేను ఎక్కువగా అంటే వారు రాసిన పాటలు చాలా చేయటం జరిగిందండి. సో వారు రాసింది వినటం బాగా నచ్చిన పాట జాలాది గారు. అందరికీ తెలిసింది పుణ్యభూమి గురించి వేరే చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన ఇదేనండి. అట్లా ఎన్నో ఉన్నాయి. చిరంజీవి గారి ప్రాణం ఖరీదు కూడా మేము మన పునాదిరాలు చేస్తున్నప్పుడు వారికి ప్రాణం ఖరీదు సినిమా రావటం జరిగింది. మా షూటింగ్ నుంచే వారు వెళ్ళి చేయటం జరిగింది. దాంట్లో ఆయన ఫస్ట్ నేను అనుకోవటం సాంగ్ హీరో డ్యూయట్ సాంగ్ చేసింది జాలాది గారు రాసిందే అనుకుంటానండి. సో అందరికీ కూడా, నాకే కాదండి, చిరంజీవి గారికి మిగిలిన ఆయనతో పనిచేసినటువంటి అంటే ఆయన పాటలు యాక్ట్ చేసినటువంటి ప్రతి ఆర్టిస్టు కూడా ఆయన్ని మర్చిపోరు. ఎందుకంటే మర్చిపోవటం అంటే పాటల రూపంగా మర్చిపోవటమే కాదండి, ఆయన్ని చూసాము అంటే ఆయన ఆప్యాయంగా పలకరించటము. సో సొంత వ్యక్తిలాగా ఒక పెద్ద ఆయన, మనకి ఒక పెద్ద ఆయన ఒక సజెషన్స్ ఇచ్చి మంచిగా ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ఒక వ్యక్తిగా చాలా గౌరవం, చాలా ఇష్టం. ఇప్పుడు వారు లేకపోయినా మిమ్మల్ని చూసిన తర్వాత, మీ పిల్లల్ని చూసిన తర్వాత మాకు వారు లేరు అనేది అనిపించటం లేదు. మీలో మమ్మల్ని, వారిని మీలో మేము చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాన్నగారి కోసం చెప్పాలి, నేను ఇప్పుడు మీకోసం అడుగుతున్నాను. మీరు మొట్టమొదటి సినీ రంగ ప్రవేశం మీకు ఏ విధంగా జరిగింది, ఎలా వచ్చారు? నేను బుద్ధిమంతుడు చదువుకుంటూ ఉండగా బుద్ధిమంతుడు షూటింగ్ నాగేశ్వరరావు మా ఏరియాకి వచ్చారమ్మా. అప్పుడు సినిమా వాళ్ళు అంటే చాలా గ్లామర్ కదా. ఇప్పుడు అనేక మంది రావడంతో పెద్దగా ఇది లేదు, కానీ సినిమా హీరో అంటే దేవుళ్ళు, దేవతలు, వాళ్ళు లేడీస్ అయితే దేవతలు, దేవుళ్ళు వీళ్ళనే ఉండేది. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళుతుంటే నేను వెళ్ళటం జరిగింది. నాగేశ్వరరావుని చూస్తే ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇన్సర్ట్ చేసుకుంటే, అరే మనం కూడా బాగున్నాం కదా, మనం హీరో అయితే బాగుంటుందని పొరపాటున ఈజీ అనుకుని, అంటే పొరపాటు అంటే పొరపాటేనండి, ఎందుకంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే నాటకాలు వేరు, సినిమా వేరు. సినిమా అంతా టెక్నిక్. నిజమైన కళాకారులు అంటే నాటక రంగంనే చెప్పుకోవాలండి. ఎందుకంటే వారి నటన ఇదంతా కూడా మొత్తం ఆ 2 గంటలు కూడా ఎక్కడ ఏ విధమైన తేడా లేకుండా, తప్పు పలకకుండా అద్భుతంగా నటించాలి. రియల్ ఆర్టిస్టులు యాక్చువల్గా వాళ్ళే. సినిమా ఏంటంటే టెక్నిక్, చదువుకున్న వాళ్ళు కంప్యూటర్ లాగా టెక్నిక్ అండి. సో ఒక షాట్ బాగోకపోయినా ఇంకోలా చేయొచ్చు, పక్కన ఇంకొకటి చదివినా అది మనం వింటూ కూడా చెప్పేయచ్చు. సో ఇది నటన కాదు కదా. టెక్నిక్తో ఆర్టిస్ట్గా మేము కమర్షియల్గా సక్సెస్ అవుతున్న ఇది రియల్ ఆర్టిస్టులు అంటే నాటకాలు, నాటికలు అవి వేసేవాళ్ళే నిజంగా. అలాగే స్టేజ్ పైన నృత్యాలు చేసేవాళ్ళే నిజమైన కళాకారులు. కానీ నా భావన వారంటే ఒక గౌరవం అన్నమాట. సో నేను అమ్మా అదే నేను వచ్చి ఫ్రెండ్స్తో నేను బాగానే ఉన్నాను కదా, బ్రహ్మాండంగా ఉన్నాం, హీరో వెళ్ళు అని ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఎంకరేజ్ ఊరికే చేస్తే అది నిజం అనుకుని వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి మెడ్రాస్ వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఇంకా లావుగా ఉండేవాడిని, పనికిరాను. యాక్చువల్గా పెద్ద హైట్ కాదు కదమ్మా, నేను చూడటానికి బాగానే ఉంటాం కానీ పెద్ద హైట్ కాదు. సో అక్కడ స్ట్రగుల్ అవుతూ అన్నీ ఉన్నప్పుడు అనుకోకుండా నవశక్తి ప్రొడక్షన్స్ వాళ్ళు కొత్త వాళ్ళతో సినిమా తీస్తూ నాకు అవకాశం ఇచ్చారు.
ఫస్ట్ శరత్ బాబు గారి హీరో, ఆయన లెక్చరర్గా ఉంటారు అని చెప్పి మాకు స్టూడెంట్ క్యారెక్టర్ నాకు అంటే అదృష్టం. మిమ్మల్ని అలా ఆ, నీడలేని ఆడది 100 days నీడలేని ఆడదంటే దానిలో ఒక మంచి సాంగ్ మంచి కాదు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఇప్పటికీ తొలివెలపే తీయనిది మధ్యలో ఎన్నడు మాయనది అని మారనిది మాయనది అని అద్భుతమైన సాంగ్. చాలా అద్భుతమైన సాంగ్ అండి. సి నారాయణ రెడ్డి గారు రాశారు అనుకుంటా అండి. అవునండి, అది అట్లా. సో ఆ అవకాశం వచ్చింది, కానీ అనేక చోట్ల 60 days పైచల్ల మోర్ దాన్ 50 days ఆడినా 1 year వరకు మాకు ఎటువంటి అవకాశాలు రాలేదు. అదే ఇప్పుడు 1 week ఆడింది అంటే ఎంత అవకాశాలు వస్తాయో అందరికీ తెలిసిన విషయం. 1 week సినిమా ఆడిందండి. యాక్చువల్గా అప్పుడు ఒక సినిమా తీయాలంటే సంవత్సరం సార్, ఇప్పుడు నెలకు సినిమా తీస్తున్నారు. అందువల్ల సినిమాలు ఎక్కువయ్యాయి, కళాకారులు ఎక్కువయ్యారు. తర్వాత ఇంకొకటి సార్, ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేని పాట మీద ఒకటి శ్రీవిద్య గారు మీరు యాక్ట్ చేస్తారు. అది తూర్పు పడమర అనే ఫిలింలో శివరంజని నవరాగిని అనే సాంగ్. ఒకసారి ఏమన్నా మీరు చెప్తారా ప్రేక్షకులకి? అంటే యాక్చువల్గా అది కమల్ హాసన్ గారు తమిళ్లో చేయటం జరిగింది. శ్రీవిద్య గారు, నాగేష్ గారు, కమల్ హాసన్ గారు వారే చేయటం జరిగింది. సో తెలుగులో తీస్తూ డైరెక్టర్ తమిళ్లో బాలచంద్ర గారు తీశారు. ఇప్పుడు తెలుగులో దాసనారావు తీయటం వల్ల మళ్ళీ ఎవరికైనా అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ నాకు ఇవ్వటం జరిగింది. పిక్చర్ బాగా సక్సెస్ అయిందండి. ఆ విధంగా తూర్పు పడమర అదే ఆ సాంగ్ శివరంజని నవరాగిని. ఈ సాంగ్ వచ్చిన తర్వాత దాంతో ఫిల్మే తీశారు కదా, శివరంజని అనే సినిమా తీయటం. అదే దాసనారాయణరావు గారు మూవీ తీశారు, జయసుధ గారు, హరిప్రసాద్ గారు చేయటం జరిగింది. సో అది నాకు దాసనారాయణరావు గారు ఫస్ట్, బివి ప్రసాద్ గారు నవశక్తి ప్రొడక్షన్స్ నీడలేని ఆడిది అనుకోకుండా వారు ఇవ్వటం జరిగిందండి. శరత్ బాబు గారికి నాకు ఇవ్వటం జరిగింది. అదృష్టం, లక్ కూడా ఉండాలి, లక్ కూడా ఉండాలి. సినిమాలో అవకాశము, టాలెంట్ ఉండేసరికి మాకు అప్పుడు ఏమీ, నేను నాటకాలు వేసిన వాడిని కాదు. సో ఏదో అనుకోకుండా వెళ్ళాం కాబట్టి అనేక మంది హీరోలు అవుదామని, ఆర్టిస్టులు అవుదామని వస్తారు. అవలేకుండా ఉంటే నేను సర్వైవ్ అయ్యి నాకు అదృష్టం కలిసి వచ్చి నేను హీరో అవటం జరిగిందండి. తర్వాత నారాయణరావు గారు నాకు తూర్పు పడమర ఇవ్వటం. అదే టైంలో విఠలాచార్య గారు అంటే మేము దెయ్యాలు అంటే మా వాళ్ళందరికీ కూడా ఏదైనా చీకటి పడి చెట్లు ఎక్కువగా ఉన్నా సరే ఏ చెట్టు మీద ఏదేముందో ఏదొస్తుందో అని ఇప్పటికీ కూడా భయపడ. మాకు భయం లేండి. మేము ఎవరైనా హీరో ఫ్యాన్ ఉంటారు సార్, అదే హీరోయిన్ ఫ్యాన్ ఉంటారు. మేము జగన్మోహన్ సినిమా చూసి నువ్వు పొట్టిదే అవునవునండి, అవునండి, అవును. అప్పుడు ఇప్పుడైతే సార్ ఎన్ని గ్రాఫిక్లు, ఎన్ని యానిమేషన్ వచ్చి చేస్తున్నారు. అప్పుడు విఠలాచార్య గారు అంటే నీడలేని ఆడతకు ముందే ఎవరో స్నేహితుడి ద్వారా విఠలాచార్య గారిని కలవటం జరిగిందండి. విఠలాచార్య గారు ఆ తర్వాత నాకు అనుకోకుండా ఈ నీడలేని ఆడద వచ్చిన తర్వాత సత్యనారాయణ వ్రత మహత్యం అని తీసుకున్నారని విని నేను ఒక దేవుడి వేషం వేస్తే బాగుంటుందో క్లోజప్ అడుగుదామని విఠలాచార్య గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళగానే ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి అండి. సో ఆయన గురించి మనం ఒకటి తెలుసుకోవచ్చండి. ఆయనే హీరో, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, అన్నీ ఆయనే. ఎందుకంటే ఏ ఫిల్మ్ అయినా సరే ప్రజలు వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారండి, రామారావు సినిమాకి వెళ్తున్నాం, నాగేశ్వరరావు సినిమాకి వెళ్తున్నాం, కాంతారావు సినిమాకి వెళ్తున్నాం, చిరంజీవి గారి సినిమాకి వెళ్తున్నాం ఇలా అంటారు. కానీ విఠలాచార్య సినిమాకి హీరో పేరు చెప్పరండి. విఠలాచార్య సినిమాకి వెళ్తున్నాం అంటారే తప్ప, అంటే ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, అన్నీ ఆయనే. అంతే కదా, మీరు కూడా మీరైనా అంతే. మీరైనా ఏం సినిమా అంటే విఠలాచార్య సినిమాకి వెళ్తున్నాను అంటారు. ఎవరండి హీరో ఎవరనేది? అవును. సో ఆ విధంగా నాకు వెళ్ళి ఈ దేవుడి వేషం క్లోజప్ ఇమ్మని అడిగితే, మేము ఎవరు చెప్పారో మీకు, మేము అది కాదు జగన్మోహిని అనే ఫిలిం తీస్తున్నాము అని ఇలా ఒక కాగితం తీశారు. తీసి ఇదిగో మీ పేరు కూడా రాశాను అని, కార్తిక్, మురళీమోహన్, భానుచందర్, నరసింహరాజు ఇలా 6 పేర్లు ఉన్నాయి. వీరందరిలోకి కొంచెం ఆ డ్రెస్ అవి మీకు బాగుంటాయి, ఎందుకంటే కాళ్ళు అవి లావుగా ఉన్నాయి,
థైస్ అయ్యి బాగున్నాయి కాబట్టి లావుగా ఉన్నారు, మీకు బాగుంటాయి, మీరు వేయండి అది అని నేను క్లోజప్కి వెళ్తే నాకు అప్పుడే హీరో అవకాశం ఇచ్చేసి అగ్రిమెంట్ చేసి అమౌంట్ ఇచ్చేసారు. ఆ తర్వాత కంటిన్యూ ఎలాగా అంటే ఇంక మరి తర్వాత అంటే నా బిహేవియర్ నచ్చి వారు తీసిన సినిమాలన్నీ నేనే చేశాను. విఠలాచార్య గారు ఒక్క సినిమా మాత్రం రంగనాథ్ గారు చేశారు, మిగిలినవన్నీ కూడా నవమోహిని, గంధర్వ కన్య, ఇటువంటి మోహిని శబదం, భ్రమరాంబిక కటాక్షం, 3D కూడా ఒకటి చేశామండి, ఇది జై బేతాళ, మాధవ్ గారు నేను నగేష్ 3D. మన తెలుగులో ఎవరు 3D చేయలేదండి. కుట్టి చేతన అని, చిన్నారి చేతన అని ఒకటి వచ్చింది, మలయాళం డబ్బింగ్. సో తర్వాత 3D ఫిలిం తీసింది వీరే. చాలా బాగా ఆడింది, 60-70 రోజులు బాగా ఆడింది. ఆ విధంగా విఠలాచార్య గారి దగ్గర అవకాశాలు. నేర్చుకోవడం కాదు, పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ ఈత వస్తుందండి, బాణాలు వదులుతాము, కర్ర తిప్పుతాం కదా, కర్ర అదే కత్తి. ఎన్టీ రామారావు గారు, కాంతారావు గారు తర్వాత పేరు మీది అది, అంటే వాళ్ళు ఆఫీసిన తర్వాత ఉంటున్నారు కదా, అంత బాగా కత్తి తిప్పినట్టు కనబడలేదు మా కత్తి. అదే కర్ర అలవాటు ఉంది కాబట్టి కత్తి అయినా కర్ర కంటే ఇంకా పొట్టిగానే ఉంటుంది కదా, అది ఇంకా ఈజీ. అయినా అట్లా కాదండి, ప్రతిదానికి ఏంటంటే డ్యాన్స్ చేయటానికి మాకు డ్యాన్స్ రాదు, కానీ డ్యాన్స్ మాస్టర్ చూపిస్తారు కదా అసిస్టెంట్లతో, మనం ఫాలో అయితే సరిపోతుంది. అలాగే ఫైట్ మాస్టర్ చూపిస్తారు. సో కర్ర పట్టుకున్నట్టుగా కత్తి పట్టుకున్నాం కాబట్టి ఫైట్ మాస్టర్స్ అందరూ టెక్నీషియన్స్. దీంట్లో సినిమాల్లో అది ఒకటి ఉందండి, టెక్నీషియన్స్ వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు చెప్పింది చేస్తే బ్రహ్మాండంగా మనం షైన్ అయిపోతాం. సో టెక్నీషియన్స్ గ్రేట్ అనమాట ఈ ఫిలిమ్స్లో. సో ఈ విధంగా మనకి అవకాశాలు విఠలాచార్య గారి దగ్గర. మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ, బాగా ఇది అంటే ప్రతి నటుడికి కూడా అంటే ఎంత యాక్ట్ చేసినా ఒక సాటిస్ఫాక్షన్ అనేది, ఇంకా నేను ఏదో చేయాలి అనుకుంటారే కానీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన దానిలో ఇది మంచి వేషం, నాకు చాలా అద్భుతమైన విషయం, బాగుంది అని మీరు ఏదైనా చెప్పుకోవచ్చు? నిజం చెప్పాలంటే నాకు ఏది అలా అనుకోలేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు శివరంజని సాంగ్ ఇప్పుడు నేను చూసుకుంటే యూట్యూబ్లో ఉండటం వల్ల ప్రతిదీ మనము పాత పాటలు సినిమాలన్నీ చూస్తున్నాం కదా, అయ్యో ఇదేంటి నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదే, నేను బాగా చేయటం లేదే, శివరంజని ఎంత అద్భుతంగా చేసేవాడిని, అంతా నడుస్తూనే పాడాను కానీ శివరంజని నవరాగనే అని నడుస్తూనే పాడటం ఏదన్నా అంటే ఇలా అన్నానే తప్ప వర్ణించటం, ఆ కనులు అట్లా ఇవన్నీ ఆ కన్నులు అన్నప్పుడు ఆ లుక్ ఇవ్వటము, ఇది చేసినప్పుడు ఆవిడని వర్ణిస్తాను కదా, చేసినప్పుడు మనం చేతితో కూడా మనము వర్ణించవచ్చు కదా, వర్ణించి సిగ్గుతో తిరిగిపోవచ్చు పక్కకి. ఇవన్నీ అయ్యో ఇంత చేసి ఉండొచ్చు కదా అట్లా. సో అలాగే జానపదాల్లో వాటిలో కూడా ఈ విధంగా చేస్తే బాగుండేమో, ఈ విధంగా ఇంకా చేస్తే బాగుండేమో అనే ప్రతిదీ ఫీల్ అయ్యాను. అయితే ఇప్పుడు ఆ లోటు లేకుండా ఇప్పుడు నేను సీరియల్స్ చేయటం వల్ల ఈ సీరియల్స్లో మాత్రం నేను సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అద్భుతంగా చేస్తున్నాను అనే ఒక సంతృప్తి నాకు సీరియల్స్లో. ఇప్పుడు సీరియల్స్ అన్నారు, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవటం అంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి రావాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రంలో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇంకా మద్రాసులోనే సీరియల్స్ చేస్తున్నారు, తెలుగులో మీరు ఎక్కువ సీరియల్స్ చేయలేకపోవటానికి కారణం ఏంటి సార్? చెప్పాలంటే అవకాశాలు లేకే నేను తెలుగులో ఇప్పుడు నావేమీ రావటం లేదు. అనుకోకుండా నాకు తమిళ్లో ఇక్కడ ఎప్పుడైతే లేవో ఆ టైంలో నాకు తమిళ్లో అవకాశం రావడం జరిగిందండి. మన రాధిక మేడం గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు, సెందూర్పు అండ్ విశ్వ గారు వారి డైరెక్టర్ విశ్వ గారు ఉన్నారు, వారు హీరో ఫాదర్ కింద, నేను హీరోయిన్స్ ఫాదర్ కింద ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పటి నుంచి కూడా నన్ను తమిళనాడులో ఉన్నటువంటి 3 ఛానల్స్, సన్ టీవీ, విజయ్ టీవీ అండ్ జీ తమిళ్ కూడా కంటిన్యూస్గా నాకు సీరియల్ తర్వాత సీరియల్ ఇస్తూ నన్ను ఆదరిస్తున్నారు.
అందులో అన్నీ కూడా మన తెలుగులో వచ్చిన ముద్దమందారు, మన్నమ్మ గారు మనవరాలు, ఇటువంటి ఆడదే ఆధారు, ఇటువంటివన్నీ కూడా తమిళ్లో నేనే చేస్తున్నాను. సో అక్కడ బిజీగా ఉన్నప్పుడు మళ్ళీ ఏదైతే ఏముంది, భాష ఏముంది కళాకారుడికి అని ఒకటి, కానీ భాష రాకుండా తెలుగులో అయితే నేను బాగా చేసుకునేవాడినే కదా అని ఒక బాధ ఉంది. కానీ అయినా పర్వాలేదు. అంటే ఇక్కడ వాళ్ళందరూ చేసిన తెలుగు సీరియల్స్ అక్కడ డబ్ లో మీరు చేస్తూ ఉన్నారు. రీమేక్ లో మీరు చేస్తారు. అవును, రీమేక్లు అన్నీ నేనే చేశాను. అన్నీ దగ్గర 4-5 సంవత్సరాలు 5-5 సంవత్సరాలు చేశాను. సో అక్కడ ఉన్నాయి కదా అని చెప్పి అక్కడే కంటిన్యూ అవుతున్నాం అనమాట. కానీ తెలుగులో చేయలేకపోయామే అనే బాధ ఒకటి ఉంది. బాగా చేసుకోవచ్చు కదా భాష. సో తెలుగు ప్రేక్షకులకు దూరం అయిపోయాము. కానీ అక్కడ ఎవరైతే ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్న జనం అందరూ ఒకటే కదా, ఏ స్టేట్లో ఉంటాం, సో తమిళ్లో ఆదరిస్తున్నారు కదా అని అక్కడ చేసుకుంటూ. ఒకసారి అందరికి కూడా ప్రేక్షకులకి మరొకసారి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకి ప్రముఖులకి అందరికీ కూడా, ఎందుకంటే ఒక కళాకారుడు ఎంత కష్టపడి ఒక స్టేజీకి వస్తాడో, కొన్ని వందల సినిమాలు చేసి కొన్ని 60-70 సీరియల్స్ చేసిన మన తెలుగు నటుడు గొప్ప వ్యక్తికి మన తెలుగులో అవకాశాలు రాకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్న డైరెక్టర్స్ అందరికీ ఒక్కసారి మళ్ళీ మన నరసింహరాజు గారిని మన తెలుగులోకి తీసుకురావాల్సిందిగా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని మళ్ళీ చూడాలి ఒకసారి. ఆలీతో సరదాగా దాంట్లో అలాగే అన్నారు, ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీకు మళ్ళీ అందరూ పిలుస్తారండి. అదే విధంగా అనుకోని ప్రయాణం పిలిచారు. ఆలీ గారి ప్రోగ్రామ్ చూసే ఆ డైరెక్టర్ వాళ్ళు అనుకోని ప్రయాణం సినిమా చేయటం జరిగిందండి. సార్ మనకి ఏది రాసి పెట్టుంటే అది వస్తుంది. మీరు చాలా మంది ఈ కళాకారులు, కొంచెం నేను ఈ మాట అనటం ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి, కొంచెం ఫేమ్ రాగానే చాలా గొప్పగా చాలా ఇదిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళే అందుకోవటం, వాళ్ళతో మాట్లాడాలని. కానీ మీరు ఇంత నిరాడంబరంగా హౌ టు సార్, ఎలా మీరు అనుభవం మనము ఆ ఇండస్ట్రీలో ఉండటం వల్ల అనేక కష్ట నష్టాలు, బాధలు పడటం అన్నీ తెలుసుకోవటం వల్ల ఇండస్ట్రీలో మెయిన్ ఏంటంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, మనకి యాక్టింగ్ కంటే కూడా, యాక్టింగ్ అనేది యాక్టింగ్ అవనివ్వండి, ఫైట్స్ అవనివ్వండి, డాన్సెస్ అవనివ్వండి, అన్నీ నేర్పడానికి డైరెక్టర్స్ యాక్టింగ్ నేర్పుతారు, డాన్స్ మాస్టర్ నేర్పుతారు, ఫైట్ మాస్టర్ నేర్పుతారు. కానీ బిహేవియర్ అనేది ఉండాలి. ఆ బిహేవియర్ అనేది తర్వాత బిహేవియర్ ఉంటే మనవాడు చాలా మంచి అతను అని చెప్పి ఒకరికొకరు చెప్పుకుని ఆ నోట ఈ నోట ప్రతి వాళ్ళు కూడా మనల్ని పిలవటానికి అవకాశం. ఇన్ని ఉన్న అదృష్టం అనేది ఒకటి ఉన్నారు. ఇవన్నీ ఉన్నా, టాలెంట్ ఉన్నా, మంచివాడైనా, అద్భుతంగా పనికొస్తాడన్నా ఆయనకి లక్ లేకపోతే ఏమీ ఆ సమయంలో గుర్తుకు రావండి. లక్ లేకపోవడం అంటే వాళ్ళు తీస్తున్న సమయంలో మనం గుర్తుకు రాం. ఎవరో గుర్తుకొస్తారు, వాళ్ళలోనే సెలెక్ట్ చేసుకుంటారు, కానీ మనం గుర్తుకురాం. ఎవరైనా చెప్పేవాడు ఉండాలంటే బిహేవియర్ బాగుంటే మనవాడు ఉన్నాడు కదా సార్ అని చెప్పే ఒక వ్యక్తి ఉండాలి. సార్ మీకు పిసి రెడ్డి గారు డైరెక్టర్ గారికి ఉన్న బంధం ఎలా ఉండేది? పిసి రెడ్డి గారు నా హీరో అని ఒకసారి పేపర్లో నా భుజం మీద చేసి నా హీరో అని చెప్పి, ఆయన ఎన్నో కృష్ణ గారి పిక్చర్స్ ఎన్నో చేశారు, చాలా హిట్ పిక్చర్స్. అటువంటి పండంటి కాపురం పిసి రెడ్డి గారి రామారావు గారు తాత మనవడి దగ్గర నుంచి సార్. తాత మనవడు ఏదండి? అది తాత మనవడు బడిపత్తు, శ్రీదేవి అంజలీదేవి గారు, రామారావు గారు. అప్పుడే నేను వెళ్ళానండి ఇండస్ట్రీకి. అప్పుడే నేను వెళ్ళటం, వారి ఆఫీస్లో ఉండటం, వారు నన్ను చూసుకోవటం, ఆ ప్రొడ్యూసర్ గారు చూసుకున్నారు. అప్పుడే ఈ అవకాశం రావటాన్ని జరిగినాయి. పిసి రెడ్డి గారు అప్పుడే పరిచయం నాకు. సో నా హీరో అంటూ ఆయన ఎంతో, మీ నాన్నగారిని పరిచయం చేసింది కూడా పిసి రెడ్డి. మీ నాన్నగారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే అనుకుంటున్నాను.
అవునండి, నాన్నగారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది పిసి రెడ్డి గారు. అవునండి. పల్లిసీమ సినిమా ద్వారా నాన్నగారిని సూరట్కు జారుతాది సితుకు సితుకు వాన చుక్క అనే మూవీ ద్వారా, ఆ పాటలో సత్యబాబు గారు, జయసుధ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఆ పాట ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ విడుదలైన మూవీ ఏమో ప్రాణం ఖరీదు, చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీ. యాతమేసి తోడిన ఏరేడదు, ఆ చిరంజీవి గారి ఫస్ట్. ఈ మధ్య చిరంజీవి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ పాటతోటే చెప్పారు, ఈ పాటతోటే నేను ఇండస్ట్రీ ఫస్ట్ నేను చేశాను వారు చెప్పడం జరిగింది. సో వారు ఎవరైనా చెప్పవలసింది, ఎందుకంటే మీ నాన్నగారి బిహేవియర్ అన్నాను చూడండి, బిహేవియర్ బాగోవాలని. మీ నాన్నగారు ఆ విధంగా ప్రవర్తించేవారు అందరితో చాలా చక్కగా. ఎందుకంటే ఎవరైనా సరే ఆయన్ని మర్చిపోరు, జాలది గారిని మర్చిపోరు. ఆ తర్వాత మీరు కూడా చాలా చక్కగా అదే విధంగా మిమ్మల్ని కూడా, మీతో మాట్లాడినా మీ ఆప్యాయత, అభిమానం అన్నీ చూస్తే మిమ్మల్ని కూడా మేము ఎవరం కూడా మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా సార్, ఆ తర్వాత మూవీ అంటే పిసి రెడ్డి గారు మీరు కలిసి యాక్ట్ చేసిన మూవీ ఏమైనా ఉందా? పిసి రెడ్డి గారు డైరెక్షన్లో నేను స్వర్గసీమ అన్ని వారితో చేశాను. నేను అనుకోవటం మంజుల గారు, నేను దాంట్లో హీరోయిన్స్ అండి. మంజుల గారు సోలో డ్యాన్స్ ఒకటి ఉంది, అది తప్పకుండా ఆ పదాలు చూస్తే నాన్నగారని నాకు. అవునండి, పిసి రెడ్డి గారు నాన్నగారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కాబట్టి పల్లెసీమ సినిమా ద్వారా. ఇది స్వర్గసీమ తప్పకుండా వారి చేత రాయిస్తారు. పదాలు అంటే అబ్జర్వ్ చేయలేదు కానీ పదాలు, ఆ జానపద పదాలు అవన్నీ చూస్తే జాలద్ గారి సాంగ్ అని ఎవరైనా చెప్పేస్తారు. అవునండి, జానపద సాహిత్యాలు. ఎందుకంటే నాన్నగారు ఈ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో నన్ను మాస్టర్గా పనిచేసినప్పుడు ఈ ఉత్తరాంధ్ర నుంచే జానపద సాహిత్యాన్ని తీసుకొని వెళ్ళి సినిమా పాటలుగా రాయటం చెప్పారు. ఈ పాటలో మీ డూయట్ ఒకటి ఉంటుంది, ఆ పాట కూడా, ఆ పద ప్రయోగాలు అవన్నీ కూడా జాలద్ గారి. ఇంకా వేరే సినిమాలు ఏమన్నా ఉన్నాయంటారా? అదే అంటే నాకు నేను కరెక్ట్గా చెప్పలేను కాదంటే చాలా చాలా ఉండుంటాయి. ఎందుకంటే ఈ జానపద అంటే పల్లెటూరు జానపదాలు అనేక పాటలు చేసామంటే అన్నీ కూడా వారే రాశారు. ఏమనేది మనకి ఒక చెప్పలేను కానీ నేను. సో ఇవే మనకి పుణ్యభూమి నా దేశం, ఇవే చాలా. అంటే ఇప్పుడు ఈ కాలంలో అవి ఏంటంటే మావి సంవత్సరాలు అయిపోయినాయి కదా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి అవి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా మీ పాట ఇందాక మనం తొలివలపే తీయనిది, ఆ పాటను మనం ఎవరం మర్చిపోలేము సార్. ప్రతిఘటనలో కూడాను ఈ దుర్యోధన అది నాన్నగారు రాసింది కాదు, భారత నారిలో నాన్న రాసింది. అలాంటి పాట ఏదో భారత నారిలో నాన్నగారు ఈ తరం పిక్చర్స్ లో అరుణ కేంద్రం దగ్గర నుంచి ప్రజాస్వామ్యం ఇవన్నీ, భారత నారి, ఎర్రమందారం, యాలో యాలో ఉయ్యాల, 7 జన్మాలు మొయ్యాల, కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాల, 4 దిక్కులు ఉయ్యాల, 4 తెరిస్తే మొయ్యాల. సాయి ఆయన అట్లాంటి ఈ తరం పిక్చర్స్ కావచ్చు. తర్వాత మోహన్ బాబు సినిమాలు, ఫిల్మ్స్ మొత్తం అట్లా నాన్నగారు ఐటమ్ జాకెట్. ఈ పుణ్యభూమి నా దేశం నవమోత్రం మరి అది ఎవరిగ్రీన్ అయిపోయింది. అది మాలాటోళ్ళకి కూడా అది ఆ పాట అలాగా. ఆ దేశభక్తి నాన్నగారు వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్, ఆ దేశభక్తి అనేది వాళ్ళ నరాల్లో వాళ్ళ నాన్నగారు కావచ్చు, అంత అద్భుతంగా చెప్పగలిగారు. దానివల్ల ఆయన 3 తరాలకి కూడా ఆ పాటలు రాయటం జరిగిందని నేను ఒకసారి నా ఛానల్లో చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారికి పుణ్యభూమి నా దేశం అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా. ఇది వెళ్తా సుల్తాను బాలకృష్ణ, కృష్ణ గారు, కృష్ణరాజు గారు. జనగణ మన జనయిత్రి నా పుణ్యభూమి, ప్రణవాక్షర గాయత్రి నా ధన్యభూమి అంటూ 3 తరాలకి ఆయన రాశారు. హరికృష్ణ గారికి కూడా నాన్నగారు టైగర్ హరిచంద్ర ప్రసాద్ పాటలు రాయటం జరిగింది. సరే, ఇంకా మీ జీవితంలో సినీ సాహితీ ఇండస్ట్రీలో ఈ ప్రయాణంలో మర్చిపోలేని సంఘటన మీ లైఫ్లో చెప్పలేదు. అంటే ఈ సంఘటన ఇది
నన్ను బాగా కదిలించిందని కావచ్చు, నన్ను లేదా నేను చాలా సంతోషపడినా, ఇది ఒక బెస్ట్ మూమెంట్, ఒక మంచి మూమెంట్. అలా చెప్పుకోవాలంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు పిలవటము, మేము రావటము, మళ్ళీ మా జాలాది గారిని గుర్తుపెట్టుకోవటము, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఈ మళ్ళీ పునర్జీవనము, దీనికోసము మీరు చేస్తున్న కృషి, ఇవన్నీ చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీతో పాటు వారందరూ ఎలా కృషి చేస్తున్నారో తప్పకుండా మీరు అనుకున్నది జరగాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా జరుగుతుంది కూడా, ఎందుకంటే మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వర్క్ చూస్తుంటే నాకు అనిపించింది తప్పకుండా వీళ్ళు మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకొస్తారు దీనికి అని తప్పకుండా అనిపించింది. సో మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారిని చూసినట్టు ఉంటుంది. తర్వాత వారు పేరున ఇంకా 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 తరతరాలకి ఏమైనా చేయమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది మీరు జాలాది విజయమ్మ యూట్యూబ్ చేస్తుంది, ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఫోన్లో యూట్యూబ్ తప్పకుండా చూస్తారన్నమాట. ఎప్పుడు కావాల్సిన జాలాది గారిది చూసుకోవాలనుకుంటే ఆ యూట్యూబ్ అడిగామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా అన్నీ చూసిన తర్వాత ఇంకోటి చూడాలి కాబట్టి తెలియని వాళ్ళు కూడా ఏదో చూసినప్పుడు చూస్తే టక్కన ఆ సాహిత్యం చూసేసరికి ఆగి విని సంతోషపడి ఇంక మళ్ళీ దాన్ని ఫాలో అవుతూ చూడటానికి అవకాశాలు ఉంటాయి. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. అంటే నా ఆలోచన కూడా ఏంటంటే సార్, మన సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సినిమా పాటలని, యాక్చువల్లీ నానైతే 1800 పాటలు రాయటం జరిగింది. ఈ సాహిత్యాన్ని రాబోయే తరాలకు అందించాలన్న ఒక చిన్న ఆశ సార్. ఎవరు కూడా ఈరోజు టైం ఉండట్లేదు ఏది ఈ పరుగుల ప్రవాహంలో, జీవిత ప్రయాణంలో. సో ఒక్కసారి యూట్యూబ్లో ఈ పాట వినాలి అని అనుకున్నప్పుడు ఆ యూట్యూబ్ పలానా పాట అనగానే అది వచ్చే విధంగా ఆ పాటను మొత్తం చెప్తూ విశ్లేషిస్తారు. అంటే మన ఆలోచన లేదు సార్, సాహిత్యాన్ని సమాజానికి పరిచయం చేయాలి, నా భాషను బ్రతికించుకోవాలి, నాన్నగారి పాటని మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, తప్పకుండా ఆలోచన సార్. మీ కోరిక తప్పకుండా నెరవేరుతున్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం మీరు పెట్టేది, తర్వాత గుర్తుండిపోయేది, అనేక తరతరాలు కూడా మనం లేకపోయినా ఎప్పుడు యూట్యూబ్ అనేది ఉంటుంది కదా, ఆ యూట్యూబ్ చూసేసరికి ఆటోమేటిక్గా తెలుస్తుంది అందరికీ. కాబట్టి మీ కోరిక తప్పకుండా నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. మేడం మీరు రాస్తున్నారు పాటలు, అవి చెప్పట్లేదు, మీరు కూడా సినిమాలకు రాస్తున్నారు. అవునవునవును, రాస్తున్నారు, అవి కూడా అడుగుదామని మర్చిపోయాం. నేను చాలా చిన్నదాన్ని సార్, ఇప్పుడే నా కళాన్ని అలా పట్టుకున్నాను. నాన్న ఎప్పుడు చెప్తారు, సమాజ శ్రేయస్సు కోసం, జాతి భవిష్యత్తు కోసం అమ్మని ఇచ్చిన పురిటి పాలని మన కళలకి పౌరుషంగా మార్చి, ఇంకులా మార్చి కాలానికి కాపలా కాయాలి అంటే సాహిత్యం అనేది, కళలు అనేవి వన్ ఆఫ్ ద పిల్లర్ నాన్న చెప్తారు. జర్నలిజం అనేది వన్ ఆఫ్ ద పిల్లర్ అని నాన్నగారు చెప్తారు సార్. ఈ కలం అనేది, ఈ అక్షరం అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తారు నాన్నగారు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ కలం జాలాది అనే ఆ 3 అక్షరాలని మళ్ళీ ఉంచాలనే ఒక ఆలోచన. నేను చాలా చిన్నదాన్ని, మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో మిమ్మల్ని పిసి రెడ్డి గారు ఏ విధంగా మీకు మీరు కలిసి చేశారో, అలాగే జాలాది గారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన పిసి రెడ్డి గారే నన్ను కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయటం జరిగింది సార్. హాస్టల్ డేస్ సినిమా, రాజా హీరో, మనీషా కొయిరాలా గారి సిస్టరు హీరోయిన్గా చేశారు. దాంట్లో సినిమా మొత్తం రన్ అవుతుంది. ఆ పాట అల్లారి శ్రీధర్ గారి ప్రొడ్యూసర్, డైరెక్టర్ పిసి రెడ్డి గారు. ఫస్ట్ పాటనే చాలా బరువైన పాటని ఆయన నాన్నగారిని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ఉండాలి అంటే ఆ స్థాయికి నేను వెళ్ళగలుగుతానా సార్, ఆయన ఎక్కడ నేను ఎక్కడ, అలాంటి పాటని నాతో రాయించారు. మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా వెళతారు. సో పిసి రెడ్డి గారు నాతో ఆ పాటని రాయించడం అనేది జరిగింది సార్. నీ ధైర్యమే నీ ఆయుధం, సంకల్పమే లక్ష్య సాధనం, ఆ పాట స్టార్టింగ్ సార్, అది నేను రాయడం జరిగింది. తర్వాత మేస్త్రి సినిమాలో
మన దాసరి నారాయణరావు గారు మూవీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చిన్న చిన్న మూవీస్ చేశాను. రీసెంట్ ఈ మధ్య ఒక పాన్ ఇండియా మూవీ ఒకటి వస్తుంది సార్. ఆ మూవీలో మొత్తం పాటలు రాశాను. వాళ్ళు అది చెప్పొద్దు అన్నారు. దాని మీద నాన్న మీద ఒక పాట రాశాను. ఒక మంచి మెలోడీ రాశాను సార్. అది రికార్డ్ అయిపోయాయి. 2 songs రికార్డ్ అయినాయి, ఇంకా 3 songs. అది తమిళంలోను, తర్వాత మలయాళంలోను, తెలుగులోను, కన్నడలోను 4 భాషల్లో కూడా అది వస్తుంది. నేను అది ఎవరికి చెప్పలేదు, చెప్పకూడదు అని అంటారు కాబట్టి అది ఒకటి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నాన్న అని జాలాదని 3 అక్షరాలు నిలబెట్టాలి, ఉంచాలని ఒక ఆశతో నేను ఇది చేశాను. ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటే నేను ముందుకు వెళ్తాను. తప్పకుండా గాడ్ బ్లెస్ యు. తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎవరు ఏ క్షణంలో ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. పరవస్తు చిన్నేశ్వరి గారు అన్నారు, జీవితం బుద్బుద్ ప్రాయం, యవ్వనుంచి వివేకతుల్యం. ఏ క్షణం ఎలా ఉంటామో మనకి తెలియదు. ఎంత తొందరగా ఈ వర్క్ని ఫినిష్ చేస్తే ప్రపంచంలోకి తీసుకెళ్తే, జాలాది గారి తర్వాత వేటూరు గారి సాహిత్యాన్ని, అలా ప్రతి ఒక్కరి సాహిత్యాన్ని, పాటలన్నిటినీ కూడా యూట్యూబ్లో తీసుకొని రావాలి అన్న ఒక ఆలోచన సార్. దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఆల్ ద బెస్ట్ అమ్మ, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా మేము నాన్నగారితో సాహిత్య ఇదే పునర్జీవనం ఇవే కాకుండా చారిటీ కార్యక్రమాలు చేస్తున్నాం. నాన్నగారికి ఎవ్రీ ఇయర్ జాలాది నేషనల్ అవార్డ్స్ ఇస్తున్నాం సార్. ఆ అవార్డ్స్ ఫంక్షన్ కూడా చాలా మంది ప్రముఖులు రావటం జరిగింది. విన్నాను. సత్యబాబు గారు, గోరేటి వెంకన్న గారు, సుతాల అశోక్ తేజ గారు, భువనచంద్ర గారు, ఈ తరం మూవీస్ ఆయన పోకురు బాబురావు గారు, ఎంవిఎస్ హరినాథ్ గారు, ఆ తర్వాత అర్చన, పాత హీరోయిన్ నిరీక్షణ ఫేమ్ అర్చన గారు. వీళ్ళే కాకుండా మేము సీరియల్ ఆర్టిస్టులు కూడా చాలా మందిని, ఒక కౌశిక్ గారు కావచ్చు, నందకిషోర్ గారు కావచ్చు, ఉదయ్ గారు కావచ్చు, శర్మ గారు కావచ్చు, వీళ్ళే కాకుండా మౌన పోరాట యమునా గారు, ఎర్రమందార మూవీ, వీళ్ళందరికీ కూడా మేము చాలా సత్కరించుకోవడం జరిగింది. ఇది కూడా మేము చేసింది ఎందుకంటే సాహిత్యాన్ని బ్రతికించాలి, జాలాదైన అక్షరాలను బ్రతికించాలి, కళాకారులను బ్రతికించాలి. ఎందుకంటే నా కళాకారులు ఈశ్వరాంశ సంబోధులు సార్, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు, ఎవరిని యాచించారు, వాళ్ళకి కరతాళ ధ్వనులు, ఒక 100 రూపాయల షాలు, ఒక దండ, ఎంతో ఆనందంగా ఉంటారు. అందుకే కళాకారుల్ని గౌరవించుకోవటం మా నాన్నగారు నాకు నేర్పించిన విషయము సార్. మేము మిమ్మల్ని చివరిలో నేను అడిగాను, నా మనసు అయితే ఇంకా సాటిస్ఫై అవ్వలేదు సార్. మీ లైఫ్లో సినిమా ఇండస్ట్రీ పరంగా మేము మీ పర్సనల్కి వెళ్ళటం లేదు, అంటే మీ వైఫ్, ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, అంటే మీరు చెప్పారు మీకు, అది మీ ద్వారా ఒకసారి కుటుంబ సభ్యుల కోసం చక్కగా ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులకి. అంతేకాకుండా నేను ఎందుకు సాటిస్ఫై కావట్లేదంటే మీ జీవితంలో ఈ వ్యక్తి నన్ను ఇంత పైకి రావటానికి కారణభూతులయ్యారు అనేది ఏదైనా ఒకటి ఉందా? అదే తప్పకుండా అమ్మ. అంటే ఎట్లా అంటే ఇక్కడి నుంచి అంతవరకు ఒకరు సహకారాలు అందించారు అంటే అక్కడి నుంచి మరొకరు ఆ విధంగా ఫస్ట్ అంటే ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత, మంచి కుటుంబం నుంచి తెలియక ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత చాలా కాలం ఉండేసరికి అన్నీ పోగొట్టుకుని కొంచెం కష్టాలు, ఎవరైనా సరే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా అందరూ, పెద్ద హీరోలు అందరూ కూడా. సో అలాగే మేము కూడా వచ్చే టైంలో అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇంకా ఏమీ లేని పరిస్థితి వరకు వచ్చి తర్వాత అప్పుడు అవకాశాలు రావట్లేదు. అలాంటప్పుడు మాకు నవశక్తి ప్రొడక్షన్స్ గంగాధరరావు గారు, బివి ప్రసాద్ గారు డైరెక్టర్ గారు, ఇవాళ ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి, నూతన్ ప్రసాద్ గారు, పిఎల్ నారాయణ గారు, వైజాగ్లో ఉన్న కృష్ణ చైతన్య గారు, మిశ్రో గారు, అందరూ కూడా ఆయన ఎవరండి వంకాయ సత్యనారాయణ గారు, అందరూ మేడలైన అందరం. సో ఏంటంటే మాకు అవకాశం ఇచ్చి అసలు కొత్త వాళ్ళతో సినిమా తీయటమే కష్టం, అటువంటిది మా అందరికీ అవకాశం ఇచ్చారండి. ఆ తర్వాత నారాయణరావు గారు
సెకండ్ లిఫ్ట్ ఇస్తున్న సమయంలో విఠలాచార్య గారు, నారాయణ గారు, దాసనారాయణ నారాయణరావు గారు, తర్వాత విఠలాచార్య గారు ఇవ్వడంతో మహానుభావులు. మనం చక్కగా ఒక 100 సినిమాల వరకు ఒక 10 అటు ఇటు చేయటం జరిగింది. అదే ఎక్కువ. అంత బ్లెస్సింగ్ సార్, దేవుడు అంత బ్లెస్సింగ్ చేశారు. ఇప్పటికీ నరసింహరాజు గారు అంటే హీరో లాగానే ఉన్నారు సార్. నేను చూడండి, మీరు ఇంత ఉన్నావు అప్పుడు అన్నారు, ఇప్పుడు చూడండి మీరు చూడండి ఇప్పటికీ మీరు హీరో అండి. యాక్చువల్గా నరసింహరాజు గారు వస్తున్నారంటే నేను కూడాను అప్పటి హీరో కదా అలా ఉంటాను. ఆ పోస్టర్ అలా ఉంది, ఈ పోస్టర్ అలాగే ఉంది. సార్ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. బాబు పాప. నాకు పాప హెచ్ఆర్ అనమాట కొన్ని కాలేజెస్కి. బాబు కెనడాలో ఉంటాడు, జాబ్ చేసుకుంటున్నాడు. జాబ్ చేస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు. హ్యాపీ, సంతోషం. సార్ నేను ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న లాస్ట్ అడుగుతున్నానని ఏమనుకోవద్దు. మీరు పుట్టింది, మీరు అమ్మ నాన్న వచ్చిన మాది వెస్ట్ గోదావరి డిస్టిక్, తణుకు ప్రక్కన ఒడ్లూరు అనే విలేజ్ అండి. 1951లో పుట్టాను. సో ఇప్పుడు 74, ఏజ్ 74. దేవుడి దయ వల్ల మనకి ఇప్పటికీ వర్క్ చేయగలుగుతున్నాం మంచిగా. సో నెలకి ఒక 20 రోజులు 22 రోజులు చక్కగా షూటింగ్ చేసుకుంటూ ఒక సంతృప్తి ఏంటంటే ఈ సీరియల్ అనేది ఒక అరగంట చొప్పున 6 రోజులు చేసామంటే 6 అరగంటలు 3 గంటలు అయిందండి ఒక సినిమా. వారానికి ఒక సినిమా చేస్తున్నట్టే మేము. సో అందుకని సినిమాలు చేయటం లేదనే ఫీలింగ్ లేదండి. సో సినిమా చేస్తే ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒకటి చేయగలం, 2 చేయగలం. సినిమాలే కాదు సార్, మేము కూడా అనుకుంటున్నాం మా తెలుగు సీరియల్స్ ఎవరెవరో ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి, ఇంకెక్కడి నుంచో, కేరళ నుంచి ఎవరెవరినో నటుల్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే తమిళనాడు నుంచి అడిగారండి వారి మన తెలుగు లేదమ్మా, వారి తప్పు కూడా, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వారి తప్పేమీ లేదు. అసలు ఇక్కడ లేకపోవడం వల్ల నేను గుర్తుకు రాకపోవడం అనేది ఒకటైతే ఉన్నవాళ్ళే గుర్తుపెట్టుకుంటాం కదా. ఎవరెవరు ఉన్నారంటే ఆ 4 పేర్లు వస్తాయి. ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు కానీ ఎక్కడో చూసాము, ఏదో ఛానల్లో తిప్పితే కనిపించినప్పుడు అంటే నరసింహరాజు గారు ఉన్నారు కదా అని అడిగితే నేను అక్కడ బిజీగా ఉండటం వల్ల వారు అడిగిన సమయానికి నేను చేయలేకపోవటం కూడా ఒక ప్రధాన కారణం. ఒక కారణం. థ్యాంక్ యూ సార్. నా ఛానల్ కోసం, నా కోసం ఏమన్నా ప్రేక్షకులకి తప్పకుండా, ఎందుకంటే మా జాలాది గారు పేరున ఈ జాలాది విజయమ్మ యూట్యూబ్ ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఇది అందరి ప్రేక్షకుల లోపలికి వెళ్ళి అందరూ తప్పకుండా చూసి జాలాది గారి గొప్పతనాన్ని మీరు అందరూ, చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు, యంగ్స్టర్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి సాంగ్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా అటువంటి గొప్ప వ్యక్తులవి వారి పూర్వం అంతా తప్పకుండా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. గాడ్ బ్లెస్. తేజ కూడా ఒకసారి యాక్చువల్గా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక ప్రాజెక్ట్ విషయంలో సీనియర్ మోస్ట్ హీరో నరసింహరాజు గారితో కలిసి ఈ 3 రోజులు జర్నీ చేస్తున్నాను. అలాగే జాలాది గారు, ఆ పేరు వెంటనే గూస్ బంప్స్ వస్తుంది. అంత మంచి పాటలు రాసినంత అతను మన వైజాగ్ అవడం గొప్పతనం ఏంటంటే అంతకన్నా ముందు మాకు అక్కవచ్చు వాళ్ళ పాపగా. సో ఒక జాలాది విజయ గారు, నేను అక్క అని పిలుస్తాను, పరిచయం అవడం, అంత మంచి రైటరు గురించి మాట్లాడడం, అంత మంచి సీనియర్ హీరో గారితో కలిసి 3 రోజులు జర్నీ చేయడం, ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, నాలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయో ఈ 2 రోజుల్లో నిజంగా చాలా తెలుసుకున్నాను సార్. ఇంత సింప్లిసిటీగా, ఇంత పద్ధతిగా మీరు ఉండవు, నిజంగా హెడ్స్ ఆఫ్ సార్. చాలా పెద్ద హీరోలు చూసాను, చిన్న హీరోలు చూసాను, కొత్త హీరోలు చూసాను, బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అలా ఉన్నారంటే మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నిజంగా జాలాది విజయ అక్క, చాలా థ్యాంక్స్. నిజంగా ఈ ఛానల్ చాలా మంచి ఛానల్, మంచి మంచి వ్యక్తులతో ఇలాంటి ఇంటర్వ్యూలు అవుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఛానల్ అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రవితేజ నమస్తే. ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నాది ఇంటర్వ్యూ అండి.
నేను ఎవరిని ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేయలేదు, నన్ను వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. కానీ నా జీవితంలో నాకు బాగా ఇష్టమైన నటుడు, నాన్నగారితో మంచి మద్రాసులో ఉన్నప్పుడు మంచి అనుబంధం ఉన్న వ్యక్తులు, నా నరసింహారాజు గారితో ఇలా కూర్చొని మాట్లాడే అదృష్టాన్ని మా నాన్నగారి వల్లే నాకు దక్కింది. పిలవగానే నేను వస్తానమ్మా అని చెప్పి వచ్చిన నరసింహారాజు గారికి, అలాగే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి సిద్ధమైన కాదు ఎంతగానో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన నరసింహరాజు గారికి మీ బ్లెస్సింగ్స్ నాకు నా పిల్లలకి కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీరు మా వైజాగ్ కళాకారులకు కూడా కనిపించడం కాదు, మీ గొంతు వినిపించి మీ సినిమాల్ని కూడా మళ్ళీ ఇక్కడ ప్రేక్షకులకి ఉండాలని, అంతేకాకుండా మీ ప్రయాణంలో మీతో కలిసి మేము ప్రయాణం చేసిన ఈ 3 రోజుల నుంచి కూడా మనిషి ఎంత ఒదిగి ఉండాలో, ఒదిగి ఉంటే ఎంత ఎదుగుతామో మీ దగ్గరే నేను నేర్చుకున్నాను. అంత గొప్ప వ్యక్తిగా ఉన్న మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే రవితేజ గారికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, నన్ను సరి చేయండి, ఇంకా నేను ఎలా డెవలప్ అవ్వాలో మీ సలహాలు ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాలాది విజయ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, జై కళామ తల్లి.